హలో వెల్కమ్ టు పవన్ స్పెషల్. జీవితంలో మీరు ఎప్పుడైనా ఓటమిని ఎదుర్కొన్నారా? ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించి చివరికి నిరాశ చెందారా? ఆ సమయంలో అన్నీ అయిపోయినట్లుగా అనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది ఓటమిని జీవితానికి ముగింపుగా భావిస్తుంటారు, కానీ నిజం చెప్పాలంటే ఓటమి ఒక కొత్త ప్రారంభంగా ఉంటుంది జీవితానికి. ఎవరైతే ఓటమిని సరిగ్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే జీవితాలు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. అది ఎలాగో తెలుసా? ఓటమిని అంగీకరించడం చాలా కష్టం. మనం మనస్ఫూర్తిగా ఓడిపోయాము అని ఒప్పుకోనంత వరకు ముందుకు వెళ్ళలేము. దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించండి. ఇది అంతం కాదు, కేవలం ఒక అనుభవం మాత్రమే అని గుర్తుంచుకోండి. ఓటమి నుండి నేర్చుకోండి. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించండి. ఏ ప్రయత్నంలో విఫలమయ్యాలో ఫస్ట్ గుర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్లో తక్కువ మార్కులు రావడం, లేదా ఏదైనా వ్యాపారంలో నష్టం రావడం, లేదా ఏదైనా సంబంధంలో విఫలమయ్యారో గుర్తించండి. తప్పు ఎక్కడ జరిగింది, ఆ తప్పు నుంచి మనం ఏం నేర్చుకోవాలో అనేది ముందుగా గుర్తుంచుకోండి. బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ గురించి అందరికీ తెలుసు. ఆయన వేల సార్లు ఓటమి పాలయ్యారు, కానీ పట్టుదలతో కృషి చేసి ప్రయత్నించి ఒక్కొక్క ఓటమిలో ఒక్కొక్క గుణపాఠం నేర్చుకొని చివరికి బల్బును కనిపెట్టారు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మీ ప్రయత్నాన్ని ఆపేయకండి. ఈసారి ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా మరింత కృషి చేయండి. మరింత పట్టుదలతో తెలివిగా ప్రయత్నించండి. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే ఓడిపోయామని మీ ఓటమిని అంగీకరించారు కాబట్టి అంతిమంగా విజయం మీదే అవుతుంది. గుర్తుంచుకోండి, జీవితంలో ఓటమి అనేది ఒక మలుపు మాత్రమే. అది మిమ్మల్ని ఆపడానికి కాదు, మరింత వేగంగా మరింత బలంగా మిమ్మల్ని ముందుకు సాగిపోయేలా చేయడానికి. ఓడిపోతే నిరాశ చెందకండి, ధైర్యాన్ని కోల్పోకండి, మళ్ళీ ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో పంచుకోండి. మీ ఆలోచనలను కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి స్ఫూర్తినిచ్చే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.